అంకల్ భోజనానికి రండి అన్నట్టు ఆ గాడిదని కూడా మింగడానికి రమ్మని. ఈ పిల్ల తిట్లు విని 10 రోజుల్లో వాడు పారిపోకుండా చూడు. ఇదేమిటి ప్రసాదమా? కాదు, ఈ పూట మీ భోజనం. ఇంత కొంచెమా? నేను పాకే రోజుల్లో కూడా ఫుల్ మీల్స్ తినేవాడిని. అందుకే మీకు కొలెస్ట్రాల్ ఎక్కువైంది. దగ్గరుండి తక్కువ తినిపించమని డాక్టర్ గారు చెప్పారు కదండి. ఏ డాక్టర్? అలా తెలియనట్టు మాట్లాడితేనేమిటండి. పెళ్ళయ్యాక మనం మీ డాక్టర్ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చెప్పారు? మిమ్మల్ని డైటింగ్ చేయమని చెప్పారు కదా, వెంటనే మర్చిపోతారేమిటండి? ఇది డైటింగ్ లో లేదు, ఉపవాసంలో ఉంది. నిజమేనమ్మా, మరీ కొంచెం అన్నం తిని ఎలా ఉండగలడమ్మా? మీరు ఊరుకోండి. నా భర్త ఆరోగ్యం మంచి చెడ్డ అన్ని నేనే చూసుకోవాలి కదా. అది కాదు కళ్యాణి, అర్ధరాత్రి ఆకలేసి హరేమంటే ఎందుకు ఆకలేస్తుంది? ఫస్ట్ క్లాస్ విటమిన్స్ కలిపిన జ్యూస్ తయారు చేశాను. ఓహో, జ్యూస్ ఉందా? బతికించావు. వీళ్ళు తొందరగా పట్ట. విష్ణు, నీ ఆరోగ్యాన్ని ఇంతలా చూసుకునే భార్య దొరకటం నిజంగా నీ అదృష్టమే. మరి ఎవరు అనుకున్నావో, షీఈ్ మై డాటర్. ఆహా, అన్నం కొంచెం పెట్టినా కొంచెం జ్యూస్ తీసుకొచ్చావు. థ్యాంక్స్. తాగండి. 20 పచ్చి కోకలు కలిపిండి తయారు చేశాను. నాకొద్దు అంకుల్. నో విష్ణు, తాగు. ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ మెడిసిన్. అందులో ఐరన్ కంటెంట్ ఉంది, తాగే. ఐరన్ ఉందా? అయితే నువ్వు తాగు. చూడండి డాడీ, తాగమని చెప్పండి. విష్ణు, కమాన్. నాకొద్దు అంకుల్. ఏం పర్వాలేదు, నాకొద్దు. నీ ఫేస్ చూస్తుంటే ఇంకో గ్లాస్ లాగించేటట్టున్నావు. ఏమైంది? పచ్చిమిరపకాయ నవిలే మంట. నీకు మంట, నాకు చేదు. పర్వాలేదులే, పడుకోబోయేటప్పుడు బాగా పంచదార వేసుకుని గ్లాసులో పాలు తాగు, సరిపోతుంది. అలాగే అంకుల్. కళ్యాణి, పాలు తీసుకుని రూమ్ కురా. ఏమే, నన్ను పస్తు నుంచి హింసించాలనుకుంటున్నావా? నా కాకరకాయ రసం ఇచ్చి కడుపులో తిప్పేటట్టు చేస్తావా? నాకు లైఫ్ అండ్ డెత్ సమస్య ఉండేలా వచ్చాను గానీ, లేకపోతే నిన్ను ఆ చెట్టు కింద లాయర్ గాని నా కాళ్ళ మీద పడేటట్టు చేసి కాకరకాయ కరకర నమిలేటట్టు చేసేవాడిని. ఇదిగో, నన్ను ఏవే పోవే రావే వసే అని పిలవద్దు చెప్పానా లేదా? నువ్వు కుంకుడుగాయ రసాలు మిరియాల కషాయాలు ఇస్తుంటే నిన్ను మర్యాదగా పిలవ. కళ్యాణి, ఇదిగో అత్తగారు నా కోసం పాలు తెచ్చినట్టుంది, పోయి తొందరగా తీసుకురా. నాలుక గొంతు చేతుగా ఉంది, పంచదార ఎక్కువ వేసారో లేదో చూద్దాం. చూస్తా. పంచదార సరిగ్గా సరిపోయింది. ఆహా, గేదె కుడితే తగినట్టు ఏం తగేవే. కుళ్ళిపోయిన ఉల్లిపాయ మొహం. నీదే అరిగిపోయిన పచ్చడి పండ మోహం. పోవే, దోమల వాళ్ళని జీడిపాకం ముద్ద. జింగిరి గింగిరి బొంగిరి టక్కరి లట్ట. ఏమిటి అంత పొడవుగా ఉంది? ఇంకా చాలా పొడుగుంది. దీనికి అర్థం చెప్తే నీ ప్యాంట్ ఫ్యాన్ కి బిగించి ఊరేసుకుని చస్తావు. ఇదిగో, నువ్వేం తిట్టినా భరించి కూర్చోడానికి నేను లంగా ఓణి వేసుకుని కూర్చోలేదు. దెబ్బకు దెబ్బ, వేటుకు వేటు. నిరసన దాకనే తర్వాత చెప్పని పని వచ్చమ్మతల్లో. అవునంకు, మా అమ్మకి నేను పుట్టక ముందు పుట్టిన వాళ్ళందరూ పుట్టగానే డమా చచ్చిపోయారు. చివరికి మా అమ్మగారు ఈ పుర్లుదండాల వ్రతం చేయబట్టి నేనొక్కడినైనా బ్రతికాను. అలాగా? అంతేకాదు, మా ఇంటి కోడళ్ళు ఎవరైనా వ్రతం చేయకపోతే ఆ అరిష్టం అంతా పుట్టేలకు తగిలి టపా టపా టపటపటపటపా పోతారు. అందుకని ఈ పుర్లుదండాల వ్రతం మీ అమ్మాయి చేత చేయించాలని నా నిర్ణయం. దానికే ఉంది అల్లుడు గారు, అలాగే చేద్దాం. మరి నిర్ణయానికి కళ్యాణి ఒప్పుకుంటుందా అని? ఎందుకు ఒప్పుకోదు? నేను చెప్పి ఒప్పిస్తాగా. ఏమిటాడి మీరనేది? నేను 100 సార్లు గుడి చుట్టూ పొర్ల దండాలు పెట్టాలా? నా వల్ల కాదు. అలా అనకమ్మా, విష్ణు చాలా సెంటిమెంటల్ గా చెప్పాడు. నీకు పుట్టే పిల్లలు ప్రాణం లేకుండా పుడితే నేను భరించలేనమ్మా. నా మాట మీద గౌరవం ఉంచి ఇంకేం మాట్లాడకమ్మా. నేను చెప్పినట్టు చెయ్యి. గుడ్ గర్ల్. ఆనంద్, అమ్మాయితో అన్ని చెప్పాను, ఒప్పుకుంది. రేపొద్దుటే పొర్లు దండాలకు ఏర్పాటు. అలాగే బాబాయ్ గారు. చూసావా అంకల్, ఆ ప్లాట్ఫామ్ గాడు కావాలని కట్టుకథలు చెప్పి డాడీ నమ్మించి నన్ను రిస్క్ లో పడేస్తాడు. నువ్వు వాడి కడుపు నిండా తిండి పెట్టకపోతే ఏం చేస్తాడు? నీ మీద పగబట్టి నేను ఇలాగే అడిపిస్తాడు. అడ్జస్ట్ అయిపోమ్మా. నువ్వు కాసేపు కళ్ళు మూసుకుని రోడ్డు రోలర్ లాగా 4 సార్లు పొర్లు. నీకు పుణ్యం దక్కుతుంది. మనం ఆడే నాటకం కూడా బయటపడతాం. అల్లుడు గారు, పాలు తాగటం అంకుల్, ఆనాడు అయ్యప్ప స్వామి పులిపాలు తాగాడు కదా, అది. పస్తులు పెట్టితివే, ఇరుకున్న పెట్టితివే. శరణమయ్యప్ప. ఆనందరావు,
ఇవన్నీ స్వామివారి స్తోత్రాలే. అవును బాబాయ్ గారు, మీరు అమెరికాలో ఉన్నారు కదా, ఈ స్తోత్రాల గురించి మీకు తెలియవు. స్వామి శరణమయ్యప్ప! వెరీ గుడ్, వెరీ గుడ్. నా బర్త్డే రోజు ఎవరు ఫార్మాలిటీస్ ఫీల్ అవ్వకూడదు. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. కమాన్ కమాన్. గ్లాసులో వద్దు అంకుల్, బాటిల్ బాటిల్. ఐఎమ్ ది లక్కీయెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. అల్లుడు, నా బంగారు తల్లి చేయి అందుకున్నావు, నా బరువు బాధ్యతలు అందుకున్నావు. ఆ కొండ జాతి వాళ్ళ ముందు పెద్ద దొర హోదా కూడా అందుకున్నావు. ఇక నాకు ఏ దిగులు లేదు. ఇలా కన్ను మూసినా ఏం పర్వాలేదు. ఒరే ఆనంద్, ఐఎమ్ వెరీ హ్యాపీ. అంకుల్ ఐఎమ్ ఆల్సో వెరీ 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 హ్యాపీ అంకుల్. అంకుల్ మీలాంటి మంచి మనిషి కొన్ని రోజులైనా నాకు మామగా దొరకడం నా పూర్వజన్మ సుకృతం అంకుల్. వాట్? కొన్ని రోజులైనా మామగా దొరకటం అంటున్నావు? అంటే మీరు కొద్ది రోజుల్లో ఫారెన్ వెళ్ళబోతున్నారు కదా, అందుకని. You shut up, పొట్టె ప్లేటర్. అంకుల్ ఈ లాయర్ పెద్ద లాయర్ అంకుల్. అంకుల్ అంకుల్ మీరు చాలా మంచివారు అంకుల్. ఇది నా లైఫ్ అండ్ డెత్ సమస్య అంకుల్. అసలు నిజం మీకు చెప్పి తీరాలి అంకుల్. ఏమిటా నిజం? మందు మంచి టేస్ట్ గా ఉందన్న నిజమే కదా నాయనా? నువ్వు నోరు మిన్నైనా ఇలాంటి గొప్ప మనిషికి నిజం చెప్పకపోతే పాపం నైనా. ఏమిటయ్యా నాకు తెలియని ఆ నిజం? అంకుల్ అసలు నిజం ఏమిటంటే ఇదంతా అబద్ధం. ఈ లోకమే ఒక అబద్ధమని అశాస్త్రమని చెప్పాలనుకున్నాడు. మందు ఎక్కువైతే మా వారికి వేదాంతం వస్తుంది. అంకుల్ నన్ను నన్ను అద్దెకు తెచ్చారు. ఈ లోకమే ఒక అద్దిల్లు, మనందరం అద్దెకొచ్చిన వాళ్ళమే. ఎంత గొప్ప ఫిలసాఫికల్ థాట్ అంకుల్ నాకు రోజు కూలి టింగ్ టింగ్. అవునవును, ఏ రోజు కర్మ ఫలితం ఆ రోజు మనకి కూలీగా దక్కుతుంది. కాదు నేను ఎవరికి ఏమీ కాను. అమ్మో అమ్మో అమ్మో, ఇది శ్రీకృష్ణుడి గీతోపదేశమే. ఈ లోకంలో ఎవరెవరికి ఎవరెవరికి ఏమీ కాదు. నంతా నటన, నాది నటన అంకుల్. ఈ ప్రపంచమే ఒక నాటక రంగం, అందరిది నటనే. ఎంత గొప్ప ఫిలాసఫీ. ఈ పిచ్చి వాళ్ళతో నా కోపం ఉంచేస్తున్నావా? బ్రిడ్జి దగ్గర నన్ను మొట్టమొదటిగా చూసినప్పుడు అక్కడ అత్తమ్మ కూర్చుని గుడ్లు గుబలా మనల్ని చూస్తుంది. కాస్త డీసెంట్ గా బిహేవ్ చేయనైనా. నేను ఎప్పుడూ డీసెంట్ గానే బిహేవ్ చేస్తున్నాను. ఉలవల బస్తా ఒక్కసారి లోపలికి వెళ్ళి అంకుల్ నిజం చెప్పేసి వస్తా. నొక్కేస్తా. కాస్త సైలెంట్ గా వెళ్ళి నీ గదిలో పడుకున్నాయినా. మొదర నఫ్సల్లా నదరగా ఉన్న హత్తు, అందుకే నా మూడో కణతో క్లిక్ అనిపించా. కళ్యాణి, మై డియర్ కళ్యాణి వస్తాను. మరి టింగ్ టింగ్ గారు ఏమాడు? ఏమయ్యా చెట్టు కింద ప్లేడరు? నిన్న కళ్యాణికి దెబ్బ తగిలిన హడావిళ్ళు అడగడం కుదరలేదు. నిన్నటిది ఈ రోజుది కలిపి ఆ టింగ్ టింగ్ ఆ 2000 కొట్టించు. ఏమిటో అడుగుతుంటే పేపర్ చదువుతున్నావు? కొట్టించవా 2000. కొట్టించడానికి ఇక్కడ డబ్బు లేదు. పొజిషన్ ఇస్ వెరీ టైట్ నైనా. పొజిషన్ టైటా? పొజిషన్ టైట్ ప్యాంటు టైట్ అంటే కుదరతున్నాయినా. ఆ 2000 నాకు కొట్టించు నాయనా. ఏమిటయ్యా దబాయిస్తున్నావు? ఇక్కడ మీ తాత ముళ్ళు ఏమైనా దాచావా? నా దగ్గర క్యాష్ లేదంటుంటే. ఇదిగో ఉలవల బస్తా. 5000 10,000 ఒకేసారి కొట్టించవా అంటే మూలిగావు. ఇప్పుడు ఏ రోజుకి ఆ రోజు అడుగుతుంటే నీలుగుతున్నావు. ఇదిగో ఎలాగైతే నాకు కుదరదు. నా దారి నేను చూసుకుంటాను. అసలే నాది లైఫ్ అండ్ డెత్ సమస్య. ఏమిటయ్యా బెదిరిస్తున్నావు? ఇప్పుడు నా దగ్గర 2000 లేవు. పోనీ ఎంత ఉందో చెప్పు. ఎంత ఉంటుందో చిల్లరంతా బాగు చేస్తే 500 ఉంటుందేమో. ఇదిగో 500 5 పైసలు ఇస్తే తీసుకోవడానికి నేనేమన్నా అడుక్కు తినేవాడు అనుకున్నావు నైనా? నువ్వు అడుక్కు తినేవాడివి కాదు నైనా, నా బ్రెయిన్ తినేవాడివి. జోకు లేకు. తిక్కరేగిందంటే మూట ముల్లే సర్దుకుపోతాను నైనా. ఏమిటయ్యా పోతా పోతా అని తెగ బెదిరిస్తున్నావు? పోతా పో.
అమ్మ లాయరు ఎంతకి తెగించావయ్యా? సరే 500 ఇలా కొట్టించు. 500 ఉంటాయి నాయన, 200 ఉంటాయేమో. ఇక ఓరవరు బస్తా డ్రామాలు ఆడకు. చూసావా కళ్యాణి, 2000 నుంచి 500 అన్నాడు, 500 నుంచి 200 అన్నాడు. 200 ఎక్కడ ఉన్నానే బాబు, 100 కూడా లేదే. చూసావా ఈ లాయర్ ఒక పెద్ద లయర్. ఇలాంటి అబద్ధాలు ఆడేవంటే నిజంగానే వెళ్ళిపోతాను. పోతానంటే అట్టడికి దారిటు. నాకు దారులు బాగా తెలుసయ్యా. పైకి లగేజ్ గిగేజ్ తీసుకెళ్ళాలి కదా. చూడు, నేను వెళ్లే ముందు పెద్ద ఆయన్ను పిలిచి మన డ్రామా సంగతంతా బుర్రకథ టైపులో చెప్పేసి వెళ్ళిపోతాను. ఆ తర్వాత మీరు ఫినిష్. ఇదిగో లాయరు, ఏమిటి ఈ గొడవలన్నీ ఎందుకు గానీ మీరిద్దరు ప్రాబ్లమ్స్ లో పడతారు. ఇంతకుముందు అనేవి 200 అని. పోనీ ఆ 200 ఇచ్చేసి అడ్జస్ట్ అయిపోతాను. ఏమిటయ్యా నీ న్యూసెన్స్? డబ్బు అంటే నా ప్రాణం తీస్తున్నావు. నీకు డబ్బే ముఖ్యమా? ఇంకేం అవసరం లేదా? చెప్పాను కదా నాకు డబ్బే ముఖ్యం అని. అసలే నాది లైఫ్ అంటే సమస్య. డబ్బిస్తే ఉంటా, లేకపోతే వెళ్ళిపోతాను. నేనేమనయ్యా, ఉంటే ఉండు, లేకపోతే పోతానయ్యా. పోక ఇక్కడే ఉంటానా? ఈ ఇంట్లో నేను ఎవరికి ఏమీ కాను, నాకెవరు ఏమీ కాను. ఇదిగో తెర పడిపోయింది, డ్రామా క్లోజ్, ఫినిష్. ఊరవల బస్తాను నువ్వును. చిచి, ఇంత మానవత్వం లేని మనుషులు ఉంటారనుకోలేదు. అసలు మానవత్వం ఉంటే ఎప్పుడో వెళ్ళొద్దని ఆపేవారు. ఇదిగో ఉరవల బస్తా, నా నల్ల బ్యాగ్ పేట ఒకటి కనిపించలేదు, సైజ్ చేసుకుని కుట్టించుకున్నావా నాయనా? ఏంటి ప్యాంటు సూట్ అంటున్నావు? నీ వంటి మీద బట్టలన్నీ మావేనాయినా? అవును, నా గోల్డ్ చైన్ నీకు ఒకటి ఇచ్చినట్టు గుర్తున్నాయినా? గోల్డ్ చైనా? ఏ ఓవర్ పిచ్చి, నువ్వు వచ్చేటప్పుడు సైకిల్ చైన్ కూడా పట్టాలా? నీ బట్టలు మాత్రమే తెచ్చుకో. చేతులు పుస్తకం పెద్ద పరీక్షలకు వెళ్ళే వాళ్ళ లాగి ఒకటి ఇచ్చానంటే మొహం పుస్తకంలో అచ్చుపడిపోతుంది. ఇదిగో లాయరు, ఒక్కసారి సామాను తీసుకుని గుమ్మం దాటి అడుగు బయట పెట్టాను, మళ్ళీ నా కళ్ళు పట్టుకుని ప్రతి మళ్ళీ నా లోపలికి రా. బాగా ఆలోచించు. అరగంట నుంచి అరిగిపోయిన రికార్డ్ లాగా పోతా నడుస్తావు కానీ పోవే. బండో బర్రో ఏదో ఎక్కి పో. నీలాంటి వాడు లాయర్ గా పనికిరాడయ్యా. ఏ చంపల వాళ్ళకు వెళ్ళి దొంగల ముఠాలో చేరడం మంచిది. వస్తా, టాటా, బై బై. తై తై తక్క తై 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 తక్క తై 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 తక్క తై 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 తక్క తై 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 తక్క తై. తదిగంతం 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 తొం 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 తొం. అబ్బా, ఒరే బాలమిత్ర, తప్పుడు తాళం వేసినాను కింద పడేసేవేమిట్రా? సర్లే, ఆడలేక మధ్యల మీద పడి ఏడ్చినట్లు నన్ను అంటావేమిట్రా? అయినా మామూలు డాన్స్ సరిగ్గా రాకుండా పళ్ళు ఎక్కి దీపాలతోను కాగడలతోను ఆడటమేమిట్రా? ఏం చేయమంటావురా? ఆ అమ్మాయే పెద్ద డాన్సరు. తను నన్ను ప్రేమించాలంటే నేను కూడా భరతముని లెవెల్లో గొప్ప డాన్సర్ అయిపోవాలని. చాలే, ఇలా ఆడటం వల్ల భరతముని నటరాజు అవ్వో, ఆసుపత్రిలో పేషెంట్ అవుతావు. మొన్న నువ్వు ఇచ్చిన లవ్ లెటరు రేవతికి ఇచ్చాను. ఆడపిల్ల కదా, సమాధానం రావటం కొంచెం లేట్ అవుతుంది. వెయిట్ చేయి. ఇంకా ఎంతకాలం వెయిట్ చేసేది? గజ్జి కూచుకుంది. ఒరే బాలమిత్ర, ప్రతిరోజు ఆమెను లేఖల్లో ప్రేమించి ఫోటోల్లో పూజించడంతోనే గడిచిపోతుంది. ఇక నా వల్ల కాదు. ఈ రోజు రేవతికి ఎదురుపడి నా మనసులోని మాటను చెప్పేస్తాను. చూడండి, బాగా చూడండి. నా స్వప్న సుందరి ఫోటోస్, నా డ్రీమ్ గర్ల్ ఫోటోస్ ఎలా ఉన్నాయి? హలో హలో, ఏమిటంటే సమాధానం చెప్పకుండా పెడుతున్నారు? సీరియసా? ఆడపిల్ల ఒంటరిగా వెళ్తుంటే అల్లరి చేస్తున్నావా? పద స్టేషన్కి. మీసాలు, నేనేం తప్పు చేశాను? నేను చూడలేదనుకున్నావా? నువ్వు ఆ పిల్ల వెనకాల తోకలా ఫాలో అవడం నా కళ్ళారా చూశాను. నడు స్టేషన్కి. ఎర్రటోపి, ఆమె నా ఫ్యామిలీ. ఏమిటి? ఆ పిల్ల నీ ఫ్యామిలీయా? మీసాలు, ఫ్యామిలీ అంటే ఆ పిల్ల నేను పెళ్లి చేసుకోబోతున్నా. పెళ్ళా? పెళ్లి. నడి రోడ్లో నిలబడి నువ్వే నిర్ణయించుకుంటే సరిపోతుందా? లేకపోతే నువ్వు నిర్ణయిస్తావా? అవునయ్యా, ఆ పిల్ల పెళ్లి విషయం నిర్ణయించవలసింది నేనే. ఎందుకంటే అది నా కూతురు.